తిరుమల విషయంలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. టీటీడీ అధికారులు కూడా శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, వారిని భయభ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించవద్దని హెచ్చరించారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. వరుస సెలవులు ఉండటంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో ఏడుకొండలు కిటకిటలాడాయి. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగిందన్న ప్రచారంతో టీటీడీ అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. అలిపిరి దగ్గర టోకెన్ల జారీ కేంద్రాలను తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ పరిశీలించారు. భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఎలాంటి తొక్కిసలాట జరగలేదని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. భక్తులకు ఎలాంటి గాయాలు కాలేదని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని భక్తులకు సూచించారు. టీటీడీపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. 1000 మెంబర్స్ వరకు అక్కడ గుంపుగూడి టోకన్స్ కోసం వెయిట్ చేయడంతో అక్కడున్న విజిలెన్స్ అండ్ పోలీస్ విభాగం వారిని గైడ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఈలోగా ఫర్దర్ లోకల్ పోలీస్ ఫోర్స్ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కొంత భక్తుల్ని సముదాయించడం, పంపడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి అండ్ హాలిడేస్ వల్ల ఎక్కువ ఫుట్ఫాల్ ఉంది, ఎక్కువ పిల్గ్రిమ్స్ వస్తున్నా కానీ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీడియా వారు, సోషల్ మీడియా వారు సహకరించాలి. ఖచ్చితంగా వీఆర్ రెడీ టు సర్వ్ ద పబ్లిక్ ఆర్ పిల్గ్రిమ్స్. బట్ అట్లని చెప్పి అనవసరమైన విషయాల్ని, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు స్ప్రెడ్ చేసే వాటిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. సర్వదర్శనం టోకెన్లు అయిపోయినట్లు భక్తులకు ముందుగానే తెలియజేశామని టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ పరిశీలించారు. వారాంతపు సెలవుల్లో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు భూదేవి కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ఎస్ఎస్డి కౌంటర్ దగ్గర రావడం, అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళందరికీ టికెట్స్, టోకెన్స్ దొరికే విధంగా బందోబస్తులన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఎస్ఎస్డి టోకెన్స్ అయిపోయిన సందర్భంలో వాళ్ళకి డీడీ టోకెన్స్ దొరుకుతాయనే తాపత్రయంతో దివ్యదర్శనం సంబంధించినటువంటి కౌంటర్స్ దగ్గర పెద్ద సంఖ్యలో చేరేదానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది జరిగింది. అక్కడే ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కూడా ఇమీడియట్లీ తక్షణమే స్పందించి దానికి సంబంధించినటువంటి ప్రాపర్ బందోబస్తు కానీ, చర్యలు కానీ తీసుకోవడం, పబ్లిక్ అందరికీ కూడా, పిల్గ్రిమ్స్ ఎవరైతే వచ్చినారో భక్తులందరికీ కూడా టికెట్ల యొక్క టోకెన్స్ యొక్క పరిస్థితిని వివరించి చెప్పడం జరిగింది. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తప్పుడు వదంతులను నమ్మవద్దని భక్తులకు అధికారులు సూచిస్తున్నారు.